మా బెజవాడ పునుగులు చిన్నప్పుడు రూపాయికి 10 ఇచ్చేవాళ్ళు మా ఎదురుగుండా, ఇంటి ఎదురుగుండా. కాబట్టి ఆ రోజుల్లో రూపాయి పెట్టి కొనుక్కోవడం అంటే చాలా కష్టం. ఎప్పుడో నెలకొకసారి జీతం వచ్చిన రోజుల్లో, మా నాన్న జీతం తెచ్చిన రోజుల్లో రూపాయి పెట్టి మా అమ్మ 10 పునుగులు తీసుకుని తలకు 2 చొప్పున పునుగులు ఇచ్చేదనమాట. అప్పుడు అది గ్రేట్. ఆ తర్వాత కాస్త సొంత సంపాదన వచ్చినప్పటి నుంచి పునుగులు ఎక్కడన్నా వెళ్ళి తింటాం కానీ, బండి దగ్గర తింటాం గొప్పగా ఫీల్ అవుతుండేవాళ్ళు. అయితే ఎన్నో ఏళ్ళ నుంచి అది అలవాటు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా నేను చూస్తాను. కానీ వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు మా బెజవాడ పునుగులు దొరికేవి కాదు. ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక్క చోట వేసేవాళ్ళు. అది కూడా 10 రూపాయలకి 8 పునుగుల దగ్గరకు వచ్చినాయి. ఆ తర్వాత నేను తిరుపతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బెజవాడకు వచ్చినప్పుడు తింటే ఉండే పునుగు టేస్టు ఉండదు. హైదరాబాద్లో కూడా రోడ్ నెంబర్ 10లో అనుకుంటా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో బెజవాడ అదే గుడివాడ అబ్బాయి ఒక అబ్బాయి వేస్తాడు పునుగులోను, మైసూర్ బజ్జీ, ఇట్లాంటి గారె, చిట్టి గారె. అక్కడ మాత్రమే నాకు నచ్చుతుంది. మిగతాది ఎన్నో చోట్ల చూస్తుంటాను కానీ ఆ టేస్ట్ రాదు, ఎందుకనో తెలియదు. మేబీ అక్కడ వాళ్ళకి అక్కడ నచ్చవచ్చు, నేను అది తప్పని కూడా పట్టట్లేదు. బట్ మా బెజవాడ పునుగులకి మొన్న ప్రభాస్ బెజవాడ వెళ్తే పునుగులు తినాలి అంటూ అక్కడ ఎట్లాగొస్తుందో టేస్ట్ అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అది తాజాగా మన ఏదో సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కోసం వెళ్తున్నట్టున్నది నాగబాబు గారు అమ్మాయి. తనతో పాటుగా వాళ్ళ హీరో ప్లస్ టీం అంతా, ఇది గెటప్ సీను, వీళ్ళందరూ కలిసి పునుగులు తింటూ ఈ మాట చెప్పుకోవడం. వెహికల్లో వెళ్తా తింటూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ వెహికల్స్ అంటే చిన్న సైజు ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ లాగా ఉంటాయి కదా. గెటప్ సీను ఇది బెజవాడ పునుగులకు మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది.